ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కిడ్నీ బాధితులకు అండగా నిలవనున్నారు. ఈ నెల 20న ప్రకాశం జిల్లాలో ఆయన పర్యటిస్తారు. పీసీపల్లి మండలంలో కిడ్నీ బాధిత ప్రాంతాల్లో పర్యటించి వారికి భరోసా కల్పించనున్నారు. బాధితుల తరపున ప్రభుత్వంపై పోరాడేందుకు జగన్ సిద్ధమయ్యారు. పేదవాడి ఆరోగ్యానికి భరోసానిచ్చేందుకు మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ప్రస్తుత ప్రభుత్వ హయాంలో క్రమంగా నీరుగారిపోతోంది. దీంతో ప్రకాశం జిల్లాలోని కొన్ని గ్రామాల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులు మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 20వ తేదీన ఆయా గ్రామాల్లో పర్యటించనున్నారు. 19న సిఆర్డీఏ గ్రామాలకు వెళుతున్న జగన్ ఆ మర్నాడు ప్రకాశం జిల్లాకు వెళతారు. కిడ్నీ రోగుల సంఖ్య ఎక్కువగా ఉన్న కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి మండలాన్ని జగన్ సందర్శిస్తారు. నాకు వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. ఈ 15 సంవత్సరాల నుంచి 3 నెలలకు 6 నెలలకు ఒకసారి నెల్లూరు చూసుకుంటూ వస్తున్నాం. మనకు డాక్టర్లు సుమారుగా ఉన్నది అంటున్నారు, మాత్రలు ఏమో వాడుకుంటున్నాం. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు వాడు చెల్లటం లేదు. దానివల్ల పర్మనెంట్గా మనం పక్కన డబ్బులు ఇచ్చి చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకు చెల్లట్లేదు ఆరోగ్యశ్రీ? అది ఆరోగ్యశ్రీ కార్డు ఎత్తేసిండు. ఏరే కొత్త కార్డు ఇచ్చినా మాకు ఇవ్వలేదు. ఏదైతే మీరు కనుక్కోమని గవర్నమెంట్ కనుక్కోమని నన్ను అడుగుతున్నాను. మాకు ముందు ఆరోగ్యశ్రీ కార్డు చెల్లిందా? అది చెల్లింది. అప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఇచ్చింది. ఇప్పుడు ఆ కార్డు చల్లటల్ల మాకు ఇప్పుడు ప్రాబ్లం ఉండదండి. ఇప్పుడు ఈ నీటి ప్రాసెస్ మంచిది కాదండి. దానివల్ల ఫ్లోరిన్ ఎఫెక్ట్. దాని మూలన ఎంతోమంది ఇక్కడికి వచ్చారు. ఎంతోమంది నాయకులు ఎంతోమంది వచ్చారు. ఎంతోమంది గవర్నమెంట్ వారు వచ్చారు. కానీ వాళ్ళు చేసింది ఇప్పటికి ఏం లేదు. దానివల్ల ఎంతోమంది కిడ్నీ వ్యాధితో చచ్చిపోయారు. కిడ్నీ వ్యాధి ఉంది. కిడ్నీ వ్యాధి 15 మంది చనిపోయారు. ఇక్కడ 15-20 మంది చనిపోయారు ఆ వ్యాధితోటి. ఈ మంచిలు తాగాలంటే మాకు భయంగా ఉంటుంది. ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ మాకు సాయం ఏం చేసినట్లేరు. ఫ్రీగా చేయడం మీరు హాస్పిటల్కి పోతే ఎన్ని రోజుల తర్వాత రమ్మంటారు? 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత. గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే డయాలసిస్ ఫ్రీగా జరుగుతుందా? జరగడంలో మీరు డబ్బు ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది? ఇప్పుడు ఎక్కడ పోవాల్సి వస్తుంది డయాలసిస్ చేయించడానికి? ఒంగోలు పోవాల్సి వస్తుంది, ప్రైవేట్ హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది. కాగా పలువురు కిడ్నీ రోగులు సోమవారం హైదరాబాద్లోని జగన్ నివాసంలో కలుసుకుని తమ గోడును వెళ్లబోసుకున్నారు. వారి రోదన చూసి జగన్ చెల్లించిపోయారు. తాను ఈ నెల 20న బాధితుల వద్దకు వస్తానని, అక్కడ పర్యటించిన తర్వాత కిడ్నీ రోగులను ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని వారికి హామీ ఇచ్చారు. కిడ్నీ రోగులతో పాటుగా ఎంపీ వైవి సుబ్బారెడ్డి, కనిగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి బుర్రా మధుసూదన్ యాదవ్, న్యాయవాది నాగిరెడ్డి తదితరులు జగన్ను కలిశారు. పేదలకు ఖరీదైన వైద్యం ఉచితంగా చేయించాలనే బృహత్తరమైన ఆశయంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యం అవుతోందని ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు నిదర్శనం కనిగిరి ప్రాంత కిడ్నీ రోగులేనన్నారు. జనవరి 2015 నుంచి 2016 డిసెంబర్ వరకు ప్రకాశం జిల్లాలో 424 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు చనిపోయారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి వారిని ఆదుకోవాలని కోరారు.